హాయ్ అండి. ఈరోజు ఛానల్లో చికెన్ నిల్వ పచ్చడిని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను. చికెన్ బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసి ఉప్పు పసుపు వేసుకొని చికెన్ నుండి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోండి. బట్ చికెన్ మెత్తగా అవ్వకుండా జస్ట్ వాటర్ బయటకు వచ్చేంత వరకే ఉడికించుకోండి. ఇలా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఒక జల్లి గిన్నెలో వేసి వాటర్ని వడకట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1.5 టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోండి. ఇలా దోరగా వేగిన తరువాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్లా పట్టుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే కడాయిలో ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని మెల్లగా ఆయిల్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మనం గరిటెతో కలుపుతున్నప్పుడు చికెన్ ముక్కలు గట్టి పడిన సౌండ్ వస్తుంది. అప్పుడు మనం ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం ఒక 3 స్పూన్లు వేసుకోండి. వేసిన అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. అల్లం బాగా ఫ్రై అయిన తరువాత కారం వేసుకోండి. నాకు 4 టేబుల్ స్పూన్ కారం పట్టింది. ఇప్పుడు 1.5 స్పూన్ గరం మసాలా, అలాగే మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న 1 స్పూన్ మెంతుల జీలకర్ర పిండిని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలర్ మారకుండా మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తరువాత 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసి బాగా కలపండి. ఫైనల్గా దించే ముందు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి వన్స్ బాగా కలిపిన తరువాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకున్న చికెన్ పికిల్ని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుని మూత పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ పచ్చడి నెల రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి కమెంట్ చేయండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.